క్లారిటీగా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ నుంచి కొంచెం దగ్గర ఉంది. హలో మేరీ జాన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా. సో ఈరోజు జొమాటో చేస్తున్నాను అనమాట. దాని కనిపిస్తుంది కదా. సో ఫస్ట్ ఆర్డర్ వచ్చేసింది, వెళ్ళి పికప్ చేసుకుందాం, తర్వాత మాట్లాడాలి. టైంలో టైం పడుతుందంట, వెయిట్ చేద్దాం మనం. సో ఆర్డర్ తీసుకొని వెళ్తున్నా ఇప్పుడు డెలివరీ చేయడానికి. సిద్ధం వాళ్ళకి ఆర్డర్ తీసుకొచ్చి ఇచ్చేసా. నెక్స్ట్ ఆర్డర్ వచ్చింది 32 రూపీస్. వెళ్ళి తీసుకుందాం, పికప్ చేసుకుందాం అని. దాంట్లో ర్యాపిడో ఇవి ఊబర్ ఉంది కదా, సారీ ఊబర్లో రైడ్స్ రావట్లేదు పెద్దగా, అందుకే జొమాటో చేస్తున్నాం మళ్ళా. సో కస్టమర్కి ఆర్డర్ ఇచ్చేసి దాని తర్వాత ఒక 3 ఆర్డర్స్ కొట్టేసిన. ఇది మైక్ది రబ్బర్ ఎక్కడో పడిపోయింది మేబీ, దానివల్ల వాయిస్ ప్రాబ్లం వస్తున్నట్టుంది. నేను అప్పుడు వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు అబ్జర్వ్ చేశాను నేను. ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ వీడియోలో కూడా సేమ్ అలానే వస్తే తీసుకుంటా కొత్తది. కానీ వెయిట్ ఎక్కువ ఉంది దీనిది, వెయిట్ ఎక్కువైంది, నాకు నెక్ పెయిన్ వస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు నేను ఇక్కడ నెహ్రూ జువాలజికల్ పార్క్ ఉంది కదా, అటు సైడ్ వెళ్తున్నా. ఈ రూట్ ఎటు వెళ్తుందో ఇక్కడ వెళ్ళాలి మనం. యాక్చువల్లీ నేను కెమెరా తీసుకోవాలనుకుంటా. 4K క్వాలిటీ అది కెమెరా ఉంటుంది కదా వ్లాగింగ్ది, అదన్నా చూద్దాం ఒకసారి. చూసి ఏదైనా మంచిది కనిపిస్తే ఆర్డర్ చేద్దాం. ఇటు సైడ్ ఈ ఏరియా డెవలప్ అవ్వాలి కదా. అంటే మళ్ళీ ఇది హెల్మెట్ కిందికి వచ్చేస్తుంది అబ్బా. ఈ నదుడు ఇండికేటర్లు ఉండవు, ఏముండవు, డైరెక్ట్ తిప్పడమే. వెనకాల వచ్చేటోడు బతికినా సచ్చినా వాళ్ళకేం ఫరక్ పడదు. అమ్మో, ఈ సైజు ప్రాబ్లమో ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ కిందికి వచ్చేస్తుంది హెల్మెట్. పెట్రోల్ కొట్టించుకుందాం వెళ్ళి. పెట్రోల్ అయిపోయింది బండిలో, మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. క్యాష్ ఆన్ డెలివరీ పడ్డది ఇందాకే. అమ్మో, अरे रे ठीक है నేను ఇండికేటర్ వేసుకున్నా, ఆయన కనిపించలేదంట. అంటే డే టైంలో ఇండికేటర్ కనిపించదు, చేయాలి అంటున్నాడు.
బ్రదర్ 150. $150. हाँ. चलो వెళ్దాం ఇక. ఫైనలీ అప్పటి నుంచి ఆఫ్ అయిపోతుంది బండి, నడవట్లేదు. అండ్ చాలా దూరం నుంచి వెతుకుతూ వస్తున్నా పెట్రోల్ బంక్. సిఎన్జి పంపులు దొరుకుతున్నాయి కానీ పెట్రోల్ బంక్ దొరకట్లేదు. ఇటు ఒక ఆర్డర్ ఉంది మనకు, ఇప్పుడే పడ్డది జస్ట్. నాకు ఈ హెల్మెట్తోనే ప్రాబ్లం అవుతుంది. మాటి మాటి కిందికి వచ్చేస్తుంది. ఇలా ఉండట్లేదు స్టేబుల్గా. తాడేసి కట్టుకోనా? ఇప్పటికే విచిత్రంగా ఉంది, మళ్ళీ తాడేసి కట్టుకుంటే ఇంకా విచిత్రంగా ఉంటుంది. ఈ వాటర్ బాటిల్ కోసం నేను అక్కడ 160 పెట్రోల్ వేసుకోలేదు, జస్ట్ 150 వేసుకున్నా. అండ్ 10 రూపీస్ వాటర్ బాటిల్ కోసం తెలుసుకున్నా. అప్పటి నుంచి నాకు ఊపేస్తుంది, వాటర్ తాగాలంటే ఎక్కడ కనిపించలేదు. చలో వెళ్దాం ఇక, చాలా టైం అయిపోయింది. చాలా టైం ఏం లేదు, ఇందాకే పికప్ చేసుకున్నా. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి మనం. రైట్ తీసుకొని స్ట్రైట్ వెళ్ళి అక్కడ ఒక కమాన్ వస్తుంది కాలేజ్ది, ఆడికెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. కార్ యాక్సిడెంట్ అయినట్టుంది, మొత్తం పగిలిపోయింది గ్లాస్ ముందు. డేంజర్గా అయింది యాక్సిడెంట్. ఇదే అనుకుంటా మేబీ. కాల్ చేసి అడుగుతా, ఇదా ముందుదా అడుగుదాం ఒకసారి కాల్ చేసి. సో వచ్చేసినాం అనమాట. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి మనం. ఫస్ట్ ఫ్లోర్ మెట్లెక్కి వెళ్ళిపోదాం. టెన్త్ ఫ్లోర్ వెళ్ళాలి, ఫస్ట్ ఫ్లోర్లో ఎత్తుకున్నా. కన్ఫ్యూజ్ అయ్యా, 10 లాస్ట్. చిన్న కూడిపితే 10th ఫ్లోర్. ఇది కాదు, 1007 కావాలి మనకు. 1007. ఇక్కడ శంషాబాద్ దగ్గర మనకు ఒక ఆర్డర్ పడ్డది, పెద్ద ఆర్డరు. అది ఇచ్చేద్దాం వెళ్ళి. 111 రూపీస్ ఏమో పడ్డది. అవును, వినాయక చవితి ఎప్పుడు విగ్రహాలు వచ్చేసాయని తీసుకొస్తారు మెల్లగా. అదిగోండి పెద్ద పెద్దగా ఉన్నాయి.
అంత త్వరగా అయిపోయిందా? నాకు అమ్మో, టైం ఎలా వెళ్తుందో కూడా తెలియట్లేదు అసలు నాకు. అండ్ ఈ ఇయర్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది అది కదా. రోజులు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాయి, మనం మాత్రం ఇలానే మిగిలిపోతున్నాం. ఎందుకంటారు? దీంట్లో కూడా అన్ని వినాయకుడి విగ్రహాలే తయారు చేస్తారు ఇక్కడ. అదిగోండి, ఏ చెరువు ఇది? హిమాయత్ సాగర్ కొంప తీసి పెద్దగా ఉంది ఇది, చాలా పెద్దగా ఉంది. అక్కడ నుంచి ఇక్కడ వరకు, ఆ మూల వరకు ఉంది. చేపలు పడుతుర్రు లోపల. అదిగో వలలు వేసిర్రు, ఆయన వెళ్ళి తీస్తున్నాడు ఇప్పుడు చేపలు అడికెళ్ళి. మొత్తం వలలే వేసిర్రు చూడు లోపల. మొత్తం ఆ వైట్ కలర్ కనిపిస్తుందా, మొత్తం వలలే. సో ఆర్డర్ ఇచ్చేసిన, ఇక్కడే డ్రాప్ పాయింట్ వెళ్దాం. నాకు అక్కడ 111 రూపీస్ చూపించాడు, 86 ఇచ్చాడు నాకు ఇక్కడ. చాలా తక్కువ ఇచ్చాడు డబ్బులు ఆడు. అందుకే చూడు, నేను ఇన్ని రోజులు జొమాటో చేయలేదు, మోసం చేస్తుండు. 11 కిలోమీటర్స్ వచ్చా నేను, 86 రూపీస్ ఇచ్చాడు. అసలు అలాంటప్పుడే ఇంత కోపం వస్తుంది అంటే. నెమ్మది కనిపిస్తుందా అది? తన రెక్కలు మొత్తం పైకి చేసింది, ఈకలు అంటారు కదా. మేబీ క్లియర్గా కనిపించట్లేదేమో. చాలా బాగుంది. బ్లర్ అయింది మొత్తం. ఇప్పుడు కనిపిస్తుందా? రౌండ్ తిరుగుతుంది. వావ్, ఎంత బాగుంది. చాలా బాగుంది కదా, రియల్లో ఇంకా చాలా బాగుంది. క్లారిటీగా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ నుంచి కొంచెం దగ్గర ఉంది. మాకు చాలా రోజుల తర్వాత ఇంత పీస్ఫుల్ ప్లేస్ దొరికిందంటే ఇది ఇక్కడే. సౌండ్స్ వినిపిస్తున్నాయి, ఊర్లలో కూడా వినిపించవు ఆ పిట్టల సౌండ్లు. ఇక్కడ ఎన్విరాన్మెంట్ చాలా చక్కగా, చాలా బాగా మెయింటైన్ చేశారు వీళ్ళు. అంటే ఇక్కడ ఒక కాలేజ్ ఉంది, అండ్ కాలేజ్లో వాళ్ళు పంటలు వేశారు, ఇలా పొలంలో చేసుకొని పంటలు వేశారు, చెట్లు వేశారు. చాలా బాగా మెయింటైన్ చేస్తారు. మనమేమో డెవలప్మెంట్ కావాలి కానీ ప్రకృతిని పాడు చేసుకొని డెవలప్మెంట్ చేసుకోకూడదు. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. చాలా బాగుంది నిజంగా. చూడండి, ఇక్కడ మొత్తం ఇక్కడ లోపల సైడ్ కాలేజ్ ఉంది, అక్కడ ఒక టెంపుల్ ఉంది, ఆ లోపల వెళ్తే ఒక కాలేజ్ ఉంటుంది.
చాలా బాగా మెయింటైన్ చేశారు, చాలా బాగుంది నిజంగా. వెళ్దాం, మనకు టైం అవుతుంది, ఆర్డర్ ఉంది. సో గైస్ నేను రూమ్కి వచ్చేసా. సో చాలా పెంట్ అయింది. అది కర్రీ అనేది వాళ్ళు ప్యాకింగ్ సరిగా చేయలేదు, మొత్తం బ్యాగ్లో సరిపోయింది, బ్యాగ్ మొత్తం పాడైంది. దాంట్లో రెయిన్ కోట్లు, పవర్ బ్యాంకులు అవన్నీ గలీజ్ అయిపోయాయి. సో నేను రూమ్కి వచ్చేసి తినేసా. ఇప్పుడు నేను వీడియో ఎడిట్ చేసుకుంటా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నా వీడియో నచ్చింటే లైక్ చేసుకోండి, కొత్తగా ఛానల్కి వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.